We praise Lord. We praise all of you in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. Welcome to the live program. And as you see the live, you can share. Feel free to share the live to others who want to see and who cannot see the live due to obligations. ఈ లైవ్కి అందరికీ స్వాగతం. అండ్ ఈ లైవ్ ద్వారా మీరు ఆశీర్వదించబడితే షేర్ చేయండి. Now let's sing a song for the sake of praise to Lord Jesus Christ. ఒక పాటతో దేవుని నామాన్ని మహిమపరచుదాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ రోయి నన్నిలా చూచువాడా ఎల్ రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్ రోయి నన్నిలా చూచువాడా ఎల్ రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా
శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the name of Holy Spirit. ప్రత్యేకంగా ఈ సాయంకాలపు వేళలో లైవ్ ద్వారా వీక్షించుచుండిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభము కలుగును గాక. Especially in the evening, who are watching this live, may God bless you. ప్రత్యేకంగా మేము దూర ప్రాంతం వచ్చి రావటం జరిగింది. సేవా పరిచయ నిమిత్తమై కుటుంబాన్ని సంఘాన్ని విడిచిపెట్టి కుటుంబముతో మేము వేరే ప్రాంతానికి మేము రావటం జరిగింది. We were far away from church with my family, and we came to church for the ministry. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేనప్పటికీ, పల్లెటూరు అయినప్పటికీ ప్రత్యేకంగా ఈ రీతిగా లైవ్ ఇవ్వటం మాత్రం మేము మానదలుచుకోలేదు. As it is a village, the situations were not good, even though we are ready to give live. అయినను మేము ఇటు లైవ్ను మేము ఇవ్వటానికి వెనుకాడటం లేదు గనుక చూస్తున్నటువంటి వారు దయచేసి ఈ లైవ్ను అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ లైవ్ ఉండబోతా ఉంది. Share this live to many people that it will be blessed for them. ప్రత్యేకంగా మేము ఈ లైవ్ ద్వారా అనేకమైన సందేహాలను తీర్చటం, అనేక మందికి ఆశీర్వాదకరమైన విషయాలను, అవగాహనతో కూడిన విషయాలను వివరించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. Through this live, we wish to clear the doubts for some people, and this message will be blessed to people. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవునిని గూర్చి ఎరుగుటను గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. So we are meditating on the topic knowing God. దేవుని యొద్ద మనము ఊరకనే కూర్చోవాలని 37వ కీర్తన 7వ వాక్యంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేశాను, ధ్యానం చేయాలని జ్ఞాపకం చేశాను. Psalms chapter 37 and verse 7 reminds that we have to sit patiently in the presence of God and should wait for God. దేవుని సముఖంలో కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, దేవుని సన్నిధానంలో సమయమును చూడక గడిపేటువంటిదే ఆరాధన అని నేను ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. Worship means sitting in the presence of God and respecting each other and loving each other. అనేక మంది ఆరాధన అంటే కొద్దిగా పెద్ద పాటలు, కొద్దిగా చిన్న పాటలు పాడి ముగించటము ఆరాధన అని అనుకుంటూ ఉంటారు. So many people thought that worship means singing a big song and singing a small song and the worship will be finished. లేకపోతే ప్రజలను ఒక ఊపటమో లేకపోతే ఒక శబ్దము చేయటమో ఆరాధన అని భావిస్తూ ఉంటారు. Or they assume that worship means shaking the people and making a very big noise. ఒక ఆరాధన గురించి ఒక బైబిల్ స్కాలరీ లాగు డెఫినేషన్ ఇచ్చాడు. ప్రేమతో మర్యాదతో కూడిన భావన అని డెఫినేషన్ ఇచ్చాడు. A Bible scholar says that worship means the feeling or the expression to show love and respect. అది దేవుని సముఖములో మనం కూర్చొని ధ్యానం చేస్తూ కనిపెట్టేటప్పుడు మన ప్రేమంతటిని, మన హృదయములో ఉండిన దేవుని గుర్చిన మర్యాద అంతటిని దేవుని ముందు ప్రజెంట్ చేయటమే అదే ఆరాధన అని చెప్పాడు. We can present our love and respect to God when we sit in the presence of God. మీకు సులువైన రీతిలో అర్థం కావాలనంటే, పూర్వకాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో పాటలు ఉండేవి. ఆ పాటలు గనక కొద్దిగా గమనిస్తే
ప్రియుడు, ఆ సినిమాలో నటుడు, హీరో ఆ యొక్క ప్రియురాలు గురించి పొగుడుతూ ఒక చరణం పాడతాడు. If you want to understand this in the easy way, for example, in the olden days there were movies, and in that songs, heroes sing about the heroine. గొప్పగా పాడతాడు, ఆర్భటిస్తాడు, గంతులు వేస్తాడు, డాన్స్ చేస్తాడు. ఇవన్నీ మనం చూస్తాం. He show his love through dancing and singing about her greatly. కానీ అదే చరణం అయిపోయిన తర్వాత ఆ తర్వాత హీరోయిన్ ఎత్తుకుంటది తన హీరో గురించి గొప్పగా ప్రశంసిస్తూ పాడటం. After that, the version of the hero completed, heroine starts to sing about the hero. కనుక ఆరాధన అనేటువంటిది నేను ఈ ఉదాహరణ చెప్పినప్పటికీ ఆ యొక్క అనుభవానికి మించినదై ఉన్నది. So worship means the feeling that is greater than this feeling. అందుకనే ఆరాధన అనేటువంటి దానిని మనము సాధారణంగా ఎంచకూడదు. అది దేవునిని వర్ణించేటువంటిది. So we should not take worship as a small thing, but worship means explaining God. దేవుని ప్రేమను వివరించేది. It explains God's love. దేవుని యొక్క ఔన్నత్యాన్ని వివరించేది. It explains God's greatness. దేవుని సౌందర్యతను దేవుని సముఖంలో కూర్చొని అర్థం చేసుకున్న కొలది వివరించేదే ఆరాధన. Worship explains the God's beauty, and when we sit in the presence of God. దేవుని యొక్క మహిమ ప్రభావము అర్థం చేసుకుని వర్ణిస్తే వివరిస్తే నిశ్చయంగా విస్మయం పొందుతాం మనం. If you understand God's grace and power, we will be surprised. దేవుని యొక్క స్వరూపాన్నో అందాన్నో ఆయన యొక్క బ్యూటీనో ప్రియులారా మనం గ్రహించి మనము వివరిస్తూ ప్రశంసిస్తూ చేసే ప్రక్రియ ఏదో అది ఆరాధన. The process of knowing the love and knowing the greatness of God is known as worship. దేవుని అందాన్ని గ్రహిస్తే కింద పడిపోతాం అంతే. If you know about God, if you know God's beauty, we will be fall down. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మన పైన కుమ్మరింపబడిన విధం మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆశ్చర్యానికి గురి అవుతాం. If you remember the way of God, the way that God showed his love to us, we will be very surprised. అందుకనే ప్రకటన గ్రంథంలో గనక మీరు చూస్తే యేసు ప్రభు శిష్యుడైన యోహోను ప్రియులారా పద్మాసు దీవిలో ఉన్నప్పుడు ప్రభువు దినమందు ఆత్మవశుడయ్యను అని మనం చూస్తాం. If you see in the book of Revelation, and the God's disciple John, when he was in the presence of Padmas, he was in the presence of God. ఆ సమయంలో దేవుని తేజోకాంతిని చూసి బొక్కబోరలకు పడిపోయాడు. In that time he saw God's great light. కనుక దేవునిని ఆ యొక్క ప్రభావాన్ని, ఆ మహిమను, ఆ అందాన్ని, ఆ వర్ణింప సఖ్యము కాని ఆ యొక్క దైవత్వం యొక్క సంపూర్ణతను చూడగానే చూడనొల్లని వారికి కింద పడిపోయాడు. If we see God's grace, glory, beauty, then we will fall down with surprise. కనుక దేవుని గురించి ఎరగని వారు, దేవుని గురించి అర్థం చేసుకున్నటువంటి వారు దేవునిని ఆరాధించలేరు. The people who doesn't know and doesn't understand God, they can't worship. దేవుణ్ణి ఘనపరచలేరు. They can't great the God. దేవుని బట్టి సంతోషించలేరు. They can't be glad in God. దేవుని బట్టి బిగ్గరగా మహిమపరచలేరు. They can't make the God glory. కానీ చాలా మంది దేవునిని గురించి ఎరగనందున దేవునిని విరోధిలాగా, దేవునిని చెడ్డవానిగా చూస్తూ ఉన్నారు. The people who doesn't know God, they see God as an enemy. ఒక సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను, దేవుడు మంచివాడు. As a pastor I say God is good. దేవుడు అద్భుత దేవుడు. God is a great God. ఆయన కరుణా సంపన్నుడు. He is a grace God. ప్రతి కీడు ఆయన మూలంగా కలగటం లేదు. The evil doesn't
come to us by God. ప్రతి మేలు దేవుని నుండే ఆరంభమవుతా ఉంది. The every good thing starts with God to us. కనుక దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క సౌందర్యతను ఎరిగిన వారమై దేవుని సన్నిధానంలో కూర్చొని దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి. If we know about God's beauty, we will be sit in the presence of God. దేవుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇప్పుడు మనం దేవుని ప్రేమించటం మొదలు పెట్టాలి. What we have to do is just love God. దేవుని ఘనపరచటం మొదలు పెట్టాలి. Just make greatness the God. దేవుని ఆరాధించటం మొదలు పెట్టాలి. Just worship the God. దేవుని ప్రశంసించటం, దేవునిని మెప్పుతో దేవునిని ప్రియులారా వివరించటం, వర్ణించటం చెయ్యాలి. Explain about God greatly. కానీ దేవునిని మనము వర్ణించటానికి, మహిమపరచటానికి బదులుగా దేవునిని ప్రశ్నించే పరిస్థితిలో ఉంటున్నారు చాలా మంది. We are questioning God. We are not worshiping God. Instead, we are questioning God. అనేక మంది దేవునిని నిందించేవారు లోకంలో ఉన్నారు. So many were ready to point out God. దేవుని గురించి ప్రియులారా అనేకమైనటువంటి సందేహాలు లేవనెత్తే వారు ఉన్నారు. They raise doubts about God. కారణం ప్రియులారా వారు దేవుని ఎరగలేదని అర్థం. The reason is they doesn't know about God. దేవుని అర్థం చేసుకునేవారు. If the people who know about God, దేవునికి మరింత దగ్గరగా వచ్చి they come to very close to God, ప్రేమించటం మొదలు పెడతారు. and they start love to God. దేవునిని ప్రశంసించటం మొదలు పెడతారు. They start దేవుని బట్టి అతిశయించటం మొదలు పెడతారు. They start feeling greatness in God. ఆమేన్. ఈ ఎక్స్పీరియన్స్ కనుక మీ జీవితంలో ఉంటే మీరు దేవునితో ప్రయాణం చేస్తున్నారని అర్థం. If you have that experience in life, that means you are traveling with God. మీరు దేవునితో గడుపుతున్నారని అర్థం. It means that you are spending time with God. దేవుడు మీతోనే ఉన్నాడని మీరు గ్రహిస్తున్నారని అర్థం. It means that God is with you. కనుక మనము దేవునిని దేవుడు ఇప్పుడు కొత్తగా ప్రేమించాల్సిన పనిలా, దేవుడు మనల్ని మనకంటే ముందుగానే ఆయన తన ప్రేమను వ్యక్తం చేశాడు. So God there is no need to start show love to us by God. He already loves us. మనము దేవునిని ప్రేమించాలి. So we have to do is we should love మనము God. దేవునిని ఆరాధన చేయాలి. We should worship God. మనం దేవుని ప్రేమించటం, ఆరాధన ఎలా చేయగలుగుతామంటే దేవునిని ఎరగటాన్ని బట్టి మనం చేయగలుగుతాం. How we can worship and love God is when we know about God. దేవుని గురించి నేను ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. జెఫన్యా పుస్తకము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉండిన లేఖన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I will show an example in Zephaniah chapter 3. జెఫన్యా పుస్తకం, దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు అందరూ కూడా జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉండిన లేఖన భాగాన్ని చూస్తే, Zephaniah chapter 3 verse 14 to verse 17. ఆ భాగం అంతా కూడా ప్రియులారా దేవుడు పాట పాడుతున్నాడు అక్కడ. The part is he sings about God. దేవుడు మన గురించి పాడుతున్నాడు. దేవుడు మన గురించి పాడుతున్నాడు. God is singing about us. మీకు తెలుసా దేవుడు పాటలు పాడతాడా? దేవుడు పాట పాడుతున్నాడు అక్కడ. Do you know God sings? God is singing there. మనం పాడటం గొప్పగా ఫీల్ అవుతాం, కానీ దేవుడే ప్రియులారా ఆర్పటిస్తూ పాట పాడుతున్నాడు. అది పద్య భాగం. అది we feel greatly when we sing, but God is singing. 14వ వచనం అంటాడు, సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి అంటాడు. In verse 14, sing and shout for joy, people of Israel, rejoice with all your heart, Jerusalem. ఇశ్రాయేలీలారా ధ్వజము జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. Rejoice with all your heart, Jerusalem. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. The Lord has ended your punishment. He has removed all your enemies. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. He has removed all your enemies. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. The Lord, the King of Israel, is with you. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. There is no reason now to be afraid. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు. The time is coming when they will say to Jerusalem, యెరూషలేమా భయపడకుము. Do not be afraid, city of Zion. సియోను ధైర్యము తెచ్చుకొనుము. Do not let your hands
hang limp. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. The Lord your God is with you. ఆయన శక్తిమంతుడు. His power gives you victory. ఆయన మిమ్మును రక్షించును. The Lord will take delight in you. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. And in his love he will give you a new life. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. He will sing and be joyful over you as joyful as people at the festival. ఆ లేఖన భాగం అంతా చదివితే దేవుడే మనుషుని గురించి ఒక విడుదల పాట పాడుతున్నాడు. If you see all that, God is singing about human. ఏమంటాడంటే ఆయన శిక్షను కొట్టివేసి ఉన్నాడు అంటున్నాడు. What he says that he శిక్షను కొట్టివేసి ఉన్నాడు అంటున్నాడు. the Lord has ended your punishment. శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు He అంటున్నాడు. has removed all your enemies. యెహోవా మీ మధ్య ఉన్నాడు అంటున్నాడు. The Lord, the King of Israel, మీకు is with అపాయము you. సంభవింపదు అని 15వ వచనం చివరిలో అంటున్నాడు. మీకు అపాయము సంభవించదు అని అంటున్నాడు. There is no reason now to be afraid. కనుక ప్రియులరా ఇక మీరు 17వ వచనం చదివితే నీ యందు తనకున్న ప్రేమను బట్టి The Lord your God is with you. His power gives you victory. The Lord he will sing and be joyful over you as people at festival. నీ గురించి ఆయనకి ప్రేమ ఉన్నదంట. He has love. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఒక లోకంలో 1,000,000 మంది ఉన్నారయ్యా నా పిల్లల్లో. ఓకే, నువ్వు కూడా వాళ్ళ 1,000,000 మందిని బతికిస్తున్నాను కాబట్టి నిన్ను కూడా బతికిస్తున్నాను, బతుకురా బాబు అంటల్లా దేవుడు. How he loves means there were many crores in the world. There were many crores of his people in the world. He doesn't say that, okay, I will let you live. ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసిన? వ్యక్తిగతంగా ఒక ప్రియుని వలె ప్రేమిస్తున్నాడు. He loves everyone personally with like a lover. హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. He loves with his heart. ప్రియులారా, ఎడబాయని ప్రేమ చేత, విడువని ప్రేమ చేత He ప్రేమిస్తున్నాడు. loves with love that doesn't live. కనుక శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించుచున్నాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. It says that, so be peace and be glad in God. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. He is glad because of you. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. ఏమండి, దేవుడు పాట పాడుతున్నాడండి God is singing మనల్ని మిత్తమై, because of us. మనల్ని బట్టి సంతోషిస్తున్నాడంట. He is glad because of us. మనల్ని ప్రేమిస్తున్నాడంట. He is loving us. ఆయన మనల్ని చంకనెత్తుకునివాడు అని బైబిల్లో మనం చూస్తాం. Bible says he lifts us. ఆయన ముద్దు పెట్టుకునివాడు అని మనం బైబిల్లో చూస్తాం. Bible says he kisses us. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు తెలిసిన ప్రియులరా? ఆయన మనల్ని ఒక తల్లి తన చంటి బిడ్డను చూసి మురిసిపోయి ముద్దాడుతదే ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. How God is loving means as the mother loves her child. చంటి బిడ్డను ఎత్తుకొని మనం ఎలాగూ గారాబం చేస్తూ ఆ బిడ్డను ముక్కును పొగుడుతూ, లేకపోతే ఆ బిడ్డ రూపాన్ని పొగుడుతూ, ఆ బిడ్డకు అందాన్ని పొగుడుతూ, కళ్ళను పొగుడుతూ ఏ విధంగా మనము ఆ బిడ్డను మురిపాలతో ముంచెత్తుతామో అలా ప్రేమిస్తున్నాడు. He loves as a mother that she loves very much. అదే ఒకవేళ మీ వయసు 60 సంవత్సరాలు అయి ఉండొచ్చు. If your age is 60 years. ఒకవేళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు. If your age is 40 or 50. ఒకవేళ నల్లగా ఉండొచ్చు. If you తెల్లగా ఉండొచ్చు. black or white. ఒకవేళ సామనసాయిగా కూడా ఉండొచ్చు. ఒకవేళ అందహీనంగా ఉండొచ్చు. Or if you are not beautiful. ఆయనను ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నది వాస్తవం. But the truth is he loves you. ఏదో అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అన్నట్టు ప్రేమించటల్లా. He doesn't love like loving all and loving you with them. దేవునిలో ఉన్న గొప్పతనం అదే, ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ఆయన The ప్రేమిస్తున్నాడు. greatness in God is loving everyone equally. ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. He's loving everyone equally. నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నీకు అర్థమయ్యేది ఏంటి తెలుసునా? దేవుని అమితమైన ప్రేమ అర్థం If అవుతుంది. you sit in the presence of God and if you meditate in God, you can understand God's great love. దేవుని నిత్య ప్రేమ నీకు అర్థం You అవుతుంది. can understand God's eternal ఓ love. దేవుడు ఎలాగూ తన కౌగిలిలో మనల్ని దాచి ప్రేమిస్తున్నాడు అన్నది అర్థం You can అవుతుంది. understand that how he cares with
his love. ఆ సమయంలో ఆ ఉద్భవించేటువంటిది ఆరంభమయ్యే ఆ మాటలే ఆరాధన. In that time, when we was loved by him, the words that come to us is worship. దేవుని గురించి పొగుడుతూ ఉచ్చరింప సఖ్యము కాని ప్రియులారా మూలుగుల చేత మనము దేవునిని పలుకుతూ మాట్లాడుతూ ఉంటామే, అది ఆరాధన. The words that come through the feeling with love is worship. ఈ లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఆరాధన వీరులు కావాలని ఆశపడుతున్నాను. I hope that the people who see this live will be దేవుని చేతిలో ముద్దాడబడిన వారిగా, కొనియాడబడిన వారిగా, దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. I wishes that the people who see live, they will be the loving people to God. అట్టి స్థితి అర్థం కావాలంటే దేవుని గురించి అర్థం చేసుకోవాలి. If you want to understand that position, జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయంలో మీరు చదివితే, if you see Zephaniah chapter 3, అక్కడ దేవుడు పాట పాడుతున్నాడు. in 14 to 17 God is singing. తన గొప్పతనమును గురించి పొగట్లేదు, పాట పాడలేదు. మనకు కలిగిన దాని గురించి, మనల్ని చేసిన దాని గురించి, మన ఎడల చూపుతున్న దాని గురించి ఆయన పాట పాడుతున్నాడు. He is not singing greatly about himself, but he is singing about us with love. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడే మన దేవుడు. So the God of Israel is our God. ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడుని వాక్యములు మనం The చూస్తాం. God who saves Israel will not sleep. మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, మనమును దేవుని పిల్లలమై ఉన్నాం. The God who saves us doesn't sleep, and we are God's children. కనుక దేవునిని అర్థం చేసుకునండి, So understand God, దేవునికి దగ్గరగా రండి. become close to God. దేవుడు మనల్ని ముందుగానే ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి. Understand that God loves you already. మనం ప్రేమించటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మన వైపు తిరిగి ఆయన మనల్ని ప్రేమించటం లేదని తెలుసుకోండి. Understand that he doesn't love you after you love him, but he loves you before you love. మనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించటం లేదని అర్థం He చేసుకోండి. doesn't love us because of our greatness. మనం బలహీనులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడని అర్థం చేసుకుని ఆయన వర్ణించటం మొదలు పెట్టండి. Understand that he loves us when we were weak. ఇటు స్థితి ఎవరు కలుగుతుంది తెలిసిన, దేవునిని ఎరిగిన వారికి కలుగుతుంది. The people know this situation is the people who know God. అట్టి కృప, అట్టి జ్ఞానం దేవుడు మీకు దయచేయునుగా. May God give that grace and ఆమేన్. knowledge. మేలులతో మిమ్మల్ని నింపును గాక. May God fill you with good. మేమిరువురం కలిసి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. We pray to you. యేసయ్యా, లైవ్ లో చూస్తున్న నీ బిడ్డలు దీవిస్తున్నాను, God bless the people who are seeing this live. ఆశీర్వదిస్తున్నాను. Bless them. కుటుంబ సమస్యలను గద్దిస్తున్నాను, We కుటుంబ సమస్యలను గద్దిస్తూ ఉన్నాను, uh, పోరాటాలను గద్దిస్తూ ఉన్నాను, we ఆటంకాలను గద్దిస్తూ ఉన్నాను. God, we pray against the evil deeds. అపజయాలను జయముగా మార్చిన దేవానికి స్తోత్రం. God, we thank you, God, for you made the failure things to be successful. మీ అమితమైన కృప కొరకై స్తోత్రం. Thank you for eternal మీరు grace. చేసిన సకల ఉపకారముల కొరకై వందనాలు. Thank you for everything that you have done in our lives. నాయనా, ప్రతి లైవ్ లో నీ బిడ్డలు పాల్గొంటూ వింటూ ఉన్న నీ బిడ్డలందరినీ దీవిస్తూ ఉన్నాను. God, the people who are seeing this live, bless them. ఆకాశ వాక్యాలు విప్పబడి నీ బిడ్డల అవసరతలు తీర్చబడును గాక. May their deeds will be fulfilled. నీ బిడ్డల కుటుంబాలలో సమాధానం ఉండునుగా అని ప్రకటన చేస్తూ May the peace will be in their lives. నీ బిడ్డల కుటుంబములో ఆనందము పొంగి పొర్లును గాక. May the happiness will be fulfilled in their lives. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలుందురు గాక. May the people will be blessed to many. మిమ్మల్ని నీ బిడ్డలు ప్రతిబింబించే వారిగా భూమి మీద వర్ధిల్లుదురు గాక. May the people will be reflect as you. ఆమేన్. మీ కొరకు వర్ధిల్లుదురు గాక. May the people will be మీకు సాక్షులై ఉందురు గాక. May the people will be మీ witness. నిత్య సంకల్పాన్ని నెరవేర్చుదురు గాక. May the people మీ రాజ్య సంబంధులుగా నీ బిడ్డలు ఎదుగుదురు గాక. may the people grow your kingdom children. ఆమేన్. కృపతో నింపండి, Fill them with grace. మహిమ పొందమని Glory to God. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. దేవుడు మంచివాడు, God is good. దేవుడు మంచివాడు, God is good. దేవుడు మంచివాడు. God is good. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah.